ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ఏప్రిల్ నెల 28వ తారీఖు మరి చివరి ఆదివారపు ఆరాధన కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఒకసారి 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈ పూట దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందామండి. మీరు సంపూర్ణులను అనాంగులను ఏ విషయములోనైనను కొదువు లేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. చాలండి. ఈరోజు మన అంశం ఏంటంటే మనం సంపూర్ణులైనప్పుడంట ఏ విషయంలో కొదువు అనేది ఉండదు అని అంటున్నారు. ఏమవ్వాలంటే మనము సంపూర్ణులు అవ్వాలి. సంపూర్ణత కాకుండా ఉన్నామనుకోండి, ఏమొస్తాయంటే మన ఇంట్లో, మన ఒంట్లో, మన జీవితాల్లో అని అంటే కొదువ అనేది వస్తుంది. సంపూర్ణం అంటే ఏంటి? మనం చూసిన వారమైతే మనకి లూకాసు వార్త 15వ అధ్యాయం బాగా పరిచయం అండి. ఈ లూకాసు వార్త 15వ అధ్యాయంలో 3 ఉపమానాలు ఉంటాయి. అందులో ఒకటేంటి అంటే తప్పిపోయిన గొర్రె. ఏమంటే ఆ తప్పిపోయిన గొర్రె మనం ఒకసారి ఆగి ఆలోచిస్తే, తప్పిపోక ముందంటే ఎన్ని ఉన్నాయంటే గొర్రెలు చెప్పాలి. ఎన్ని ఉన్నాయి? 100 అంటే సంపూర్ణం. 100 గొర్రెలు ఉన్నాయి అని చెప్పుకుంటాం. కానీ ఎన్ని తప్పిపోయిందంట? ఒక్కటి తప్పిందంట. చూడండి, 99 ఉన్నప్పటికీ ఏమవ్వలేదు, సంపూర్ణం అవలా. ఒక వృత్తం ఉంటుంది, వృత్తాంతము అంటారా? నాకు తెలుగు సరిగ్గా రాదు కాబట్టి ఇంగ్లీష్ సర్కిల్ అంటారు. లేదా మన గడియారం మనకు తెలుసు కదా. ఒక రోజు అవ్వాలంటే 24 గంటలు గడియారంలో తిరగాలి. అంటే 24 గంటలు గడియారంలో తిరిగితే ఏమైనట్టు? ఒక రోజు పూర్తయినట్లు. నేను అంటాను, 24 గంటల్లో గంట తిరగలేదనుకోండి, ఒక రోజు అయినట్ట కానట్టు. 99 ఉన్నాయి, ఒక్కటి తప్పింది, అయినా ఏమవ్వలేదంట, సంపూర్ణం కాదన్నాడు. ఇంకో ఉపమానం చెప్పాడు. ఏంటి? 10 నాణాలు ఉన్నాయంట, 10 ఒక్కటే పోయింది. ఏం కానట్టంట? సంపూర్ణం కానట్టంట. అంటే సంపూర్ణము అంటే లెక్క. చూడండి, కొంతమంది రౌండ్ ఫిగర్ అంటారు. ఏం ఫిగరు? 3,999 మాత్రమే అంటాడు. మనం అంతే చెప్తామా? 4,000 ఇచ్చి తీసుకోండి అంటాం. ఆ రూపాయి ఇచ్చినా ఇవ్వకపోయినా రౌండ్ ఫిగర్ ఇస్తాం. మనందరికీ ఏమండి బాగా అదే ఎంత అంటే 4,000. అదే నువ్వు కొన్నది ఎంత? 3,999 రూపాయలు మాత్రమే. కానీ మనం ఎంత ఇచ్చాం? సంపూర్ణమైన సంఖ్యని ఇచ్చాం. ఎందుకు మాట చెప్తున్నానంటే, ఒకసారి యేసుక్రీస్తు దగ్గరికి అంటే ఒక యవనస్తుడు వచ్చాడు. సద్బోధకుడా అని నమస్కరించాడు. నన్ను సద్బోధకుడు అంటావేంటి? దేవుడు ఒకటే తప్ప నేను అని అంటే, ఏమి లేదండి, పరలోక రాజ్యానికి చేరాలంటే నేనేం చేయాలి? మోషే ధర్మశాస్త్రాన్ని చొప్పున 10 ఆజ్ఞలు పాటించి సరిపోద్ది అన్నాడు. అయ్యారో చిన్నప్పటి నుంచి చేస్తున్నా ఇవి అన్నాడు. అయితే నీకు ఒకటి లూకాసు వార్త 18:22 మత్తయిలో ఉంది, మార్కులో ఉంది, లూకాలో ఉంది. ధనవంతుడే, 10 ఆజ్ఞలను పాటించేవాడే. కానీ ఆ యవనస్తుల్లో ఏముందంట? ఒకటి కొదువుగా ఉంది. ఆ ఒక్కటి ఏం చేర్చలేదంట, పరలోకాన్ని చేర్చలేకపోయిందంట. ఈరోజు వాక్యం వింటున్న ప్రియులారా, మన 10th క్లాస్ పరీక్షలు, ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారు కదా. అన్ని సబ్జెక్టుల్లో పాస్ మార్క్ 35. ఏమంటే 6 పరీక్షలు ఉంటాయి. అదేనా? అసలు 6 సబ్జెక్టులు ఉంటాయి.
ఒక 7 సబ్జెక్టులు ఉంటాయంట. అంటే 6 సబ్జెక్టుల్లో ఈ తెలుగు వచ్చేటప్పటికి నాన్ డీటెయిల్ అని కూడా ఒకటి వస్తుంది. కాబట్టి 6 సబ్జెక్టులు 600. ఓకే, నేను 10th చదివిన స్తోత్రం కలుగును గాక. వినండి, ఈ 7 సబ్జెక్టుల్లో ఒక సబ్జెక్టులో 34 వచ్చినాయి. వెంటనే గవర్నమెంట్ ఏమంటుంది, ఈ పర్లేదు వేసిండి అంటదా. వాడిచ్చే ఆ మార్క్ లిస్ట్లో ఫెయిల్ అంటది. అంటే 1 మార్కే, ఆ 1 మార్కే పాస్ని ఫెయిల్ని నిర్ణయిస్తుంది. దేవుడి దగ్గర మనం అన్నీ చేసిన ఒక్కటి వదిలేసిన, బైబిల్ ఏమంటుందంటే మార్కుల్లోనే 1 మార్కు పోతే నిన్ను ఫెయిల్ చేస్తుంది. దేవుడు మనకిచ్చిన దాంట్లో, దేవుడు మనకి అనుగ్రహించిన వాటిలో 99 చేసి 1 వదిలేసిన అది దేవుని పని పూర్తి చేసినట్లు కాదు. కానీ మనమేం చదువుకుంటాం అని అంటే, యెహోవా నా కాపరి, నాకు అసలు ఏమి కొదువు లేదంటాం. దేవుని వాక్యం ఏం చెప్తుంది? మీరు సంపూర్ణులు కాకపోతే కొదువులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. ఓ చోట ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 2-3 అధ్యాయాలు చదువుకోండి. 7 సంఘాలు ఉన్నాయి. 7 సంఘాలకి 7 ఉత్తరాలు రాస్తూ అపోస్తుడైన యోహాను భక్తుడు, ప్రవక్త అపోస్తులు, మీలో ఒకటి లోపం ఉంది, మీలో ఒకటి లోపం ఉంది, మీలో ఒకటి లోపం ఉంది అని చెప్తాడు. ఇంకా బాగా చెప్పనా, మొదటి సంఘానికి వచ్చి అంటాడు, మీరు ప్రేమలో సల్లారిపోయారు, దాన్ని లోపంగా చూపిస్తున్నా. ఏమిటి 2-3 అధ్యాయాలు అంతా ఏమంటో తెలుసా అండి? ఫెయిల్యూర్ పాస్, ఫెయిల్ పాస్, ఇది చెయ్యండి, జయించండి, మిమ్మల్ని పాస్ అవుతారు, చేయకపోతే ఫెయిల్ అవుతారు. కాబట్టి 2వ అధ్యాయం 3వ అధ్యాయం ఫెయిల్యూర్కి పాస్కి ఎంతో డిఫరెన్స్ లేదు, ఒక్కటే. అలాగే మన క్రైస్తవ జీవితంలో కూడా పరిపూర్ణులు కావాలి. ఓ సంఘాన్ని గురించి మాట్లాడుతూ చూడండి, 3వ అధ్యాయం 17వ వచనంలో ఏమంటున్నాడు? నీవు దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడును, గుడ్డివాడవును, దిగంబరుడునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. మీకేమీ కొదవలేదని బయటికి చెప్తున్నావు, కానీ ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది? ఎవరు సాయం చేస్తారా? ఈ పూట ఎలా వస్తుందా? కొంతమంది పిల్లరా కొదువులతో బాధపడుతున్నారు, ఇబ్బందితో బాధపడుతున్నారు, అవసరాలతో బాధపడుతున్నారు. నా మట్టికి నేను కూడా చెప్పుకుంటాను, సంఘములో అయినా, లోకములో అయినా, సేవలో అయినా కొదువులు ఉంటాయి. నా మట్టికి నేను చెప్పుకునేది ఏంటో తెలుసా? మనం ఎన్ని చేసినా, మనం చేసే సేవ అయినా, భక్తి అయినా, మనం చేసేది ఏదైనా చెయ్యగలిగితే సంపూర్ణముగా చెయ్యదుముగాక. హల్లెలూయా. కంచం దగ్గర కూర్చొని కడుపు నిండా తినకుండా అంతతో సరిపెట్టుకోవడం ఎందుకు? అంతతో సరిపెట్టుకున్నామంటే అర్థం ఏంటి? మీరు చెప్పండి. అన్నం దగ్గర కూర్చొని ఎంత ముద్దుతో లేచిపోయామంటే అర్థం ఏంటి? ఏదో రోగం ఉంది అనొచ్చా? లోటా సాంబారు కాటా అన్నమా? షుగరు, కడుపు నిండా తినకూడదు. మరి ఎలా తినాలి? ఆరారగా తినాలి. కారణం ఏంటి? కొదువా, రోగం, ఒంట్లో తేడా, ఇంట్లో తేడా, ఒంట్లో తేడా, సంపూర్ణంగా చేయలేకపోతున్నాం ఏంటి? అడ్డేదో ఉంది మనకి. ఈరోజు దేవుడు ఒక వాగ్దానం అంటారా, ఓ మాట అంటారా? దేవుడు
ఏ కొదువా లేకుండా మిమ్మల్ని చేస్తానన్నాడు. స్తోత్రం చెప్పండి. ఏ కొదువా లేకుండా నువ్వు ఉండాలంటే నువ్వు చేయాల్సిన ఒక పని ఉంది. అదేంటంటే ఏది చేసినా సంపూర్ణంగా చేయాలి. ఎలా చేయాలంటే అండి, ఎంత సంపూర్ణంగా ఏం చేయాలి? ఒక 3 విషయాలు చెప్పి ముగించేస్తాను. చదవండి ప్రియులారా, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. అందుచేత ఈ సంగతి ఏమోనో మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును, చెప్పండి ఏం చేయాలి? సంపూర్ణ జ్ఞానము, ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును, ఆత్మ సంబంధమైన వివేకము గలవారును, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారున్నాయి. ప్రతి సత్కార్యంలో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయముల్లో ప్రభువు సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకున్న వలనయు ఆనందంతో కూడిన పూర్ణ చదువుకోండి. ఇందులో చాలా సంపూర్ణమైన విషయాలు ఉన్నాయి, కానీ మనకు ఉపయోగపడేది ఒకటి చెప్తాను. ఏది చేసినా దేవుని చిత్తములో సంపూర్ణులముగా ఉందుముగాక. ఎలా ఉండాలంటే అండి, నువ్వు పెట్టే వ్యాపారమైనా చేసే పనైనా ఏదైనా ఎవరిని అడగాలి? నా దేవుని చిత్తమా, దేవునికి ఇష్టమా, దేవుని ఉద్దేశమా, దేవునికి నచ్చిందా? పెళ్లి ఫోటో తీసుకొచ్చి చెల్లి నీకు నచ్చిందా, మామగారు నచ్చిందా, చెల్లి అక్క తమ్ముడు నచ్చిందా, అందరి విషయం చెప్తాం. కానీ ప్రభు దగ్గర మోకరించి తండ్రి నీకు ఇష్టమేనా అని అడిగితే బాగుండేది. పెళ్ళయ్యకి బాధ ఉండేది కాదు. స్తోత్రం చెప్పండి. మీరెందుకు నవ్వుతున్నారు? అమ్మాయి ఎర్రగా ఉంది, బుర్రగా ఉంది, అబ్బాయి ఏమో చూడముచ్చటగా ఉన్నాడు అని చెప్పి దేవుణ్ణి అడగకుండా, దేవుని చిత్తం చేయకుండా మనం చేస్తే పిల్లరా కొన్ని ఇబ్బందులు అనేది మనం చూస్తాం. అది వివాహమే కాదు, రెండోది వ్యాపారము, మూడోది చదువు, నాలుగోది ప్రతి దాంట్లో. ఇన్నని కాదు అన్నని కాదు. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. ఎవరును కీడునకు ప్రతి కీడు ఎవరికైనాను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. 15వ వచనం అండి. ప్రతి విషయమందును దేవుని చిత్తము, దేవుని ప్రతి విషయమునందు కృతజ్ఞతలు చెల్లించుడి. ఇలా చేయుట యేసుక్రీస్తు విషయంలో దేవుని చిత్తము. కృతజ్ఞత చెల్లించుటలో కూడా ఏమి చూడాలంట? దేవుని చిత్తం. బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల ఉన్నాయి. అంతెందుకు, మన స్వయంగా యేసుక్రీస్తు ప్రభు వారు గెత్సేమనే తోటలో ఆయన ముందు ఒక గిన్నె ఉందంట. ఆ గిన్నె కొరకు ప్రార్థన ఏం చేశాడు? తండ్రి తీసే లేపే అల్లా. చంద్ర గారు నీ చిత్తమైతే, నీ చిత్తమైతే, నీకిష్టమైతే దేవుడా అని అడిగాడు. దేవునికి ఇష్టం లేకుండా మన ఇష్టమే చేసుకున్నాం అనుకోండి, బాగుంటుంది. ఎప్పుడు దాకా? కొంతకాలం. అదే జీవితాంతం బాగుండాలంటే ఓ మాట చెప్పనా, లోకంలో 2 ఉంటాయి. ఒకటి బ్రాండ్, ఏంటంటే కొంచెం కాస్ట్ ఉంటుంది కానీ ఎక్కువ కాలం. ఇంకోటి ఉంటుంది కాపీయా, ఏమండి సేమ్ డిట్టో దించుతాడు, డూప్లికేట్ అంటారు దాన్ని, ఒరిజినల్ అంటారు దాన్ని. ఈ డూప్లికేట్ ఎంతకాలం ఉంటుంది? అది దేవుని చిత్తం ఒరిజినల్, దానికి గ్యారంటీ ఉంటుంది, వారంటీ ఉంటుంది. ఎందుకంటే దాని మీద తయారు చేసిన వాడికి దాని సత్తా ఏంటో. మరి డూప్లికేట్ చెప్పలేము.
ఎందుకంటే వాడే వస్తువులు అలాంటివి. కాబట్టి ప్రియులారా, ఈరోజు నేను చెప్పొచ్చే మాట ఏంటంటే, మనం ఏమి చేసినాను చెప్పండి, అది వ్యాపారం పెట్టినా, చంద్ర గారు చెరువులో పిల్లేసినా, కోతకి కోత పెట్టినా, వ్యాపారం తలపెట్టినా, పిల్లోడికి పెళ్లి చేసినా, ఇంకేమున్నాయి, అది ఏ పనైనా సరే ప్రభు దగ్గరికి వెళ్ళి మోకాల మీదకి వెళ్ళి, తండ్రి ఈ అవకాశం నాకు వచ్చింది తెలవంటారా? దేవుడు వద్దన్నాడా? ఆగిపోయింది. దేవుడే ఇల్లు అని అన్నాడా? ఇక తిరుగులేదు. నో డౌట్ దేవుడు మాకు తోడైండుగాక, ఆయన ఏ కొదువా లేకుండా చేయనుగాక. అలా అని దేవుడి దగ్గర కొదువు ఉండదు అని అన్నాం, ఉన్నా ఆయన్ని చూసుకుంటాడు. ఎందుకని? ఆయనే నిర్ణయించాడు కాబట్టి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి దైవజనులు ముగుమూరు దేవదాస్ దగ్గర పాట రాస్తూ, నాకేమి కొదువా నాదోడుండా, ఇక నాకేమి కొదువా నాదోడుండా, శ్రీకరుండగు దేవుడేనా శ్రేష్ఠ పాలకుడు, నా ఏక రక్షకుడు, త్రియేక రక్షకుడు, గనుక నాకేమి కొదువా నాదుడుండా. ఇంకేంటి కొదువా? చూడు, దేవుడు నేనున్నాను అన్నాడు. యాకోబుతో దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళి ప్రతి స్థలమందు నేను తోడుగా ఉంటా. మనందరం వాగ్దానం చేసుకున్నాం కదా, మనందరం మాట్లాడుకున్నాకే బయలుదేరావు కదా. ఇక ప్రతి స్థలమందు నేను నీకు తోడుగా ఉండి నేను నిన్ను ఆశీర్వదించెదను గాక. చెప్పలేదా మాట? పిల్లలు ఆలోచన చేయండి, మీరు బైబిల్ గ్రంథం తేరి చూడండి. అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు, అయ్యా నువ్వు లేకపోతే నేను ఎలానయ్యా, నువ్వు వెళ్ళు, నేను నీ పక్షాన్ని ఉంటా. అబ్రహాం కష్టాలు వచ్చినాయి, కానీ దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి చరిత్ర ముగింపు ఉంది. ఇస్సాకుకి కష్టాలు వచ్చినాయి, దేవుడు తోడుగా ఉంటా అన్నాడు. నీ తండ్రికి తోడైనట్లు నీకు తోడై ఉంటా అన్నాడు. కష్టాలు వచ్చినాయి, కానీ దేవుడు తోడుగా ఉన్నాడు కనుక చరిత్రను చదువుకుంటున్నాం. యాకోబు, యేసేపు వీళ్ళందరూ దేవుణ్ణి అడిగి ప్రతి దాన్ని దేవుణ్ణి అడిగి చేశారు. అందుకే చరిత్రలో వారి ముగింపును కూడా మనం చూస్తాం. కానీ బైబిల్ గ్రంథంలో కొంతమంది ఉంటారు, బైబిల్లో మాట అంటది, ఆరంభం గొప్ప కాదంట. చెప్పండి. ఎస్, ఆరంభం ఎవరైనా చేయగలరు, ముగింపు యెహోవా వారి పక్షంలో తోడుగా ఉండి నిలబడి నడిపించి అన్ని విషయాల్లో తోడుగా ఉండాలంటే ఈ నెల ఆఖరణ, నెల ప్రారంభమున నా దేవుడు రానున్న దినములో సమస్త కొదువుల నుండి మిమ్మల్ని కాచి ఇక నుండి ఆయనను అడిగి మాట్లాడి తలపెట్టి చేయండి. ఏ కొదువ లేకుండా సంపూర్ణతమైన స్థితి దేవుడు అనుగ్రహించునుగాక. ఆయన దగ్గర ప్రార్థన చేయడం అంటే ఆయన చిత్తాన్ని అడగడం అని అర్థం అన్నమాట. కాబట్టి ఒకటి ఏం చిత్తం ఉండాలంట? సంపూర్ణమైన దేవుని చిత్తము మనకుండాలి. రెండో మాట దగ్గరికి వచ్చేస్తున్నాను, చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:1. ఏ కదే ఉందా, ఇంకేం లేదా? చదవండి, అప్పుడు స్టార్ట్ చేయండి. మరి మనం అందరే సంపూర్ణ భక్తిని వదిలేసి దానికి చూస్తారేంటి? మొత్తం చదవాలి. మీరు అక్షరాన్ని పట్టుకోవద్దండి, ఎప్పుడు కూడా అనుభవాన్ని పట్టుకోండి. ఏమండి ఓ మాట చెప్తాను, అక్షరం పట్టుకొని ఈరోజు బైబిల్ సర్చ్లోకి వెళ్ళిపోతే బోర్డు దొరుకుతాయి. అక్షరం పట్టుకుంటే బైబిల్ అంటదే, అక్షరం అంటే మనిషిని చంపేస్తుంది అంట. అక్షరం మనిషిని చంపేస్తుంది. అక్షరాన్ని పట్టుకోవద్దు ఎప్పుడు కూడా. రెండోది, అక్కడ ప్రార్థన గురించి దేవుడు మాట్లాడతాడు. 5 గురించి ప్రార్థన చేయాలి అని చెబుతూ ఆ ప్రార్థన చేసేటప్పుడంట నువ్వు ఎలా ఉండాలో తెలుసా?
నన్ను చూడండి, నా ప్రార్థన చూడండి అన్నట్లుగా కాదు మనం ఉండాలి. ప్రార్థన కంటే నా భక్తిని చూడండి. ఏంటంట? ప్రార్థన కంటే మన భక్తిని చూడాలి. మన భక్తి ఆ ప్రార్థనను నెరవేర్చి, ఆ ప్రార్థనకు ఒక దాన్ని ఏమంటారు, ఒక రూపాన్ని ఇచ్చి కార్యాన్ని చూడగలుగుతాం. దీని గురించి చెప్పినప్పుడల్లా సంతోష్ గారి ఇంట్లో జరిగిన ఒక సంఘటన నాకు ఎప్పుడు గుర్తు వస్తుంది. నేను, అమ్మగారు, ఎవరు ఆయన పేరు శ్రీను, వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఎవరింటికి అంటే ఆవిడ పేరు షారోన్ కుమారి. వర్షాకాలంలో బాబు పుట్టినరోజు 100 మంది కొండిచ్చారు. కొండ పోత. మేము 6:30కి వెళ్ళాం. ఏ ఊరు కూడా గుర్తులేదు నాకు, అది మాదాపురం. ఓకే. అమ్మగారు సంతోష్ గారు వర్షాకాలంలో ప్రార్థన పెట్టుకోవడం తప్పు అయితే ఏం ఆపేయాలంట? అమ్మగారు వచ్చాడు, 100 మందికి భోజనాలు, ఎవరు వస్తారో ఏమో, అన్ని మిగిలిపోతాయి. ఈవిడ బాధ, ఈవిడ ఎక్క చూస్తుంటే ఏంటి పాస్టర్ గారు వర్షం, పెట్టుకో ప్రార్థన పెట్టుకున్నాం, చుట్టాలు అందరూ వచ్చేసాం, ప్రార్థన లేకపోతే ఏం బాగుంటుంది అని వీళ్ళు. అప్పుడు తెలివిగా వర్షం ఆగిపోయేటానికి వెళ్ళి వర్షమా చెప్పండి, ఆగిపో అని ప్రార్థన చేస్తాం. ఆగిపో కాదు, మాకు అవకాశం ఇవ్వు, నేను ఆరాధించి, నేను గణపరిచి, నేను స్తుతించి, నేను మహిమపరచాలంటే మాకు కొంత సమయం ఇవ్వు. నిజంగా 8ంటికి అనుకుంటా ఆగింది. 9:30 దాకా ప్రార్థన అయిపోయింది. భోజనాలు తినేసాం, మేము బండి ఎక్కేసాం. మరి మేము వచ్చేసాం. తర్వాత సంతోష్ గారు అంటున్నారు, మండి పాస్టర్ గారండి బాబా ఏం చెప్పుకున్నారండి? నేను అంటాను, ఏమీ లేదు. ఒకటి, ప్రార్థన సమయోచితంగా చెయ్యాలి. రెండోది, మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అని ఖచ్చితంగా నీ భక్తి నువ్వు నమ్మి కలిగితే, నీ భక్తి సరైన పర్లేదు, నా భక్తి కరెక్ట్, ఎందుకంటే నేనేగా చేసేది భక్తి. ఇప్పుడు ఒకసారంట సరదాకి చెప్తున్నా, ఓ పాస్టర్ గారు ఎప్పుడు వాక్యం చెప్పినా కొంచెం తడబడుతూ చెప్తాడంట. కానీ ఒక ఆదివారం పూట దంచుకొట్టేస్తున్నాడంట వాక్యాన్ని పట్టుకొని. ఈలోపు దూరంగా కూర్చొని అందరూ పాస్టర్ గారు ఈరోజు ఎలా తీసేస్తున్నారు బాబు, ఏంటంటే పాస్టర్ గారు వాక్యం ఎలా తీసేస్తున్నాడు ఈరోజు అని చెప్తుంటే ఆ పిల్లోడు చివరి కూర్చున్నాడంట. ఈరోజు మా అమ్మ రాలేదుగా. ఎవరు రాలేదు? మా అమ్మ రాలేదు కాబట్టి మా నాన్న ఎన్నైనా చెప్తాడు. ఇప్పుడు నేను ఇంటికాడ ఏం చేస్తున్నాను ఎవరు తెలుస్తుంది? ఓ రోజంట పాస్టర్ గారికి మైక్ ఇచ్చారంట, ఆది కాండంలో ఉన్న దేవుడా అని మొదలెట్టాడు. అంటే అర్థం ఏంటి? రేపు ప్రకటన దాన్ని ముగించడం అర్థం. ఈలోపు వాళ్ళ ఆవిడ ఉందంట, అందరూ అన్నారు, అబ్బా ఏం ప్రార్థన చేస్తున్నారు పాస్టర్ గారు అంటే, స్టేజ్ ఎక్కినప్పుడే ఇంటికాడ ఏం చేయడా అందంట. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నీ భార్య సాక్ష్యం ఇవ్వక్కల్లా, నీ మనస్సాక్షి అనేది ఒకటి ఉంది. నువ్వు ఎంత భక్తి చేస్తున్నావో, నీ భక్తి యొక్క పరిమాణం ఏంటో కాటా వేస్తే, ఒక ఆయన భక్తిని కాటా వేసాడట. ఎవరైనా చెప్తారు? ఎవరు? దానియేలు గ్రంథం 5వ అధ్యాయం. బెల్షాజర్ అనే ఒక రాజుని, తన రాజ్య పరిపాలన ఏంటో, తన యొక్క స్థితి ఏంటో దేవుడంట మెనే టెకిల్ ఉపారసిస్ దేవుడు తూకం వేశాడు. ఇంతవరకు నీ భక్తితో, ఇంతవరకు నీ ఆత్మీయతతో నువ్వు ఎలాంటి పనులు చేసావో అని చెప్పి కాటా వేస్తే బైబిల్ అంటుంది తేలిపోయాడంట. అందుకే వాడి దగ్గర నుంచి రాజ్యాన్ని తీసి ఇంకోడికి ఇచ్చేశాడు. ప్రియమైన దేవుని పెట్టారా, కూర్చున్న మనందరం ప్రార్థన పరులమే కాదట్లా. కానీ నీ ప్రార్థన ఈ పైకప్పు దాటుతుందా? అలా దాటగలిగేలాగా నీ ప్రవర్తన ఉందా? ఓ రోజు పాస్టర్ గారు గొర్రెకి పందికి బాప్తిజం ఇచ్చాడట. ఎవరికి? విశ్వాసులే. స్వభావం ఎవరట? గొర్రెకి
పందికి బాప్తీసం ఇచ్చాడంట. 4 రోజులు బాగానే ఉన్నాయి. ఓ రోజు అయ్యగారు బయట పని మీద వెళ్ళారు. ఈ గొర్రె ఏలూరు దాకా వస్తానని చెప్పి పందికి వెళ్ళిందంట. వెళ్తే వీరగుంట మీద నుంచి వెళ్ళింది. చుట్టూ తిరిగి వద్దామని పెదపాడు మీద నుంచి వచ్చిందంట. ఎక్కడ జారిందో కాలు జారి బురదగుంటలో పడ్డదంట. బురదగుంటలో పడేటప్పటికి సాయంత్రం అయినా లేపలే ఎవరు. ఈలో పాస్టర్ గారు ఇంటికి రావడం, ఇంకా గొర్రె రాలేదని తెలుసుకోవడం, ఊరంతా తిరిగేదంట. ఎందుకని మంచిది అలా పెదపాడు మీద వస్తూ ఉంటుంది, స్వరం విన్నాడంట, గొర్రె స్వరం. వెంటనే వెళ్ళి ఆ మురుకులో నుంచి బయటికి లేపి కడిగి ఇంటికి తీసుకొచ్చి పెట్టాడంట. 2వ రోజు మళ్ళీ ఆదివారం మళ్ళీ గొర్రె అంటే ఇల్లు వస్తానని పెదపాటి దగ్గరికి వచ్చేటప్పటికి ఆ బురదను చూసంట కొంచెం వెనక్కి వెళ్తుందంట. అంటే అర్థం ఏంటి? ఇక్కడ మొన్న వచ్చాను, పడిపోయాను, మళ్ళీ వస్తున్నాను, మళ్ళీ పడిపోతాను కాబట్టి కొంచెం ఎడంగా నడవాలి అని అనుకున్నట్ట. ఈసారి పంది బయలుదేరిందంట. ఆదివారం వెళ్ళింది, సేమ్ టిట్టో పడిందంట. పాస్టర్ గారు కూడా సేమ్ టిట్టో వెళ్ళాడు, ఆ పందిని బయటికి తీశాడు. ఆ పంది అంటే బయటికి రావట్లేదంట. పంది బయటికి రావట్లేదంట. కాలు మీద కాలు వేసుకొని ఏమి బురద, ఆహా ఎంత సొగసైన బురద, ఎంత సువాసన. ఎందుకని? అయినా దైవజనుడు తీసి కడిగాడు. కానీ ఇది నెక్స్ట్ రోజు ఏమనుకుని తెలుస్తా, అక్కడికి ఇల్లు వస్తే బాగుంటుంది. ఎందుకని? దాని బుద్ధి అది చక్కగా వినడానికి సంతోషంగా ఉంది. మనలోనే కొంతమంది గురువులు ఉన్నారు, మనలోనే సాయంత్రం అయితే చాలు బాప్తీసం లేదు, గీప్తీసం లేదు, అయ్యగారు ఉన్నా పర్లా, పక్క నుంచి వెళ్ళినా పర్లా, కోటర మానం, పుట్కా మానం, కైనీ మానం. ఆడవాళ్ళ దగ్గరికి పోతే నేను చెప్పను ఎవరు పందో, ఎందులో పడ్డారో, ఎందులో పడుతున్నారో నీకు తెలుసుగా. అయినా ప్రార్థన ఆపమండు. మనం ప్రార్థన ఆపం, దేవుడు ఆలకించడం. స్తోత్రం కలుగునుగా. ఇది ఎలా చెప్పాలనుకుంటుంది మీకు? హల్లెలూయా. నేను మాట్లాడట్లా. నీ భక్తి నిన్ను సంపూర్ణులుగా చేయునుగాక. నీ భక్తితో నువ్వు ఉంటే చాలండి. నీ భక్తి యథార్థవంతుల కంటే దేవుడు ఏమేలు చెయ్యక మారడంట. మనం యథార్థంగా ఉండాలి. అదిగో ఎల్లమ్మ గారు ఇలా ఉన్నారు, పుల్లమ్మ గారు ఇలా చేస్తున్నారు కాదండి. నేను ఎప్పుడు చెప్తాను, క్రైస్తవుడా ఎవరిని ఫాలో అవ్వద్దు, చరిత్రలు చదవద్దు. వాక్యమే చదువు, వాక్యమే ధ్యానించు, వాక్యాన్ని పఠించు. వాళ్ళకంటే నేను ఎప్పుడు ఎవరితోనూ పోల్చుకోకు. నువ్వు ఎవరినైనా పోల్చుకోవాలంటే యేసుతోనే పోల్చుకో. స్తోత్రం చెప్పండి. ఆయన వంటి పరిశుద్ధుడు భూమి మీద లేడు. ఎదుటోడిని పోల్చుకున్నావా? నేను అంటాను, పోల్చుకుంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చినోడితో పోల్చుకో. కనీసం వాడికంటే ముందు రావడానికి నష్టపడతాం. లాస్ట్లో కూర్చొని ఫెయిల్ అయినోడితో పోల్చుకుంటే ఆడికంటే ఒక మార్కు నేను పర్లేదు అనుకోమాక. అది కాదు, అంతకంటే ముందు చాలామంది ఉన్నారు, గుర్తుంచుకో. కాబట్టి మన భక్తి ఎలా ఉండాలి చెప్పండి? సంపూర్ణముగా ఉండాలి. అప్పుడు ప్రార్థన చేయి. నీ ప్రతి ప్రార్థన, నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన లెక్కకు మించిన దీవెనలైనాయి. దేవునికి మహిమ కలుగును గాక. అవి దీవెనగా మారుతాయి. నీ భక్తి నీ స్థితిని మారుస్తుంది. ప్రార్థన కాదండి స్థితిని మార్చేది. భక్తి ప్రార్థనలు పెంపొందింపజేస్తే నీ భక్తిని బట్టి, నీ ప్రార్థన బట్టి దేవుడు నీ కార్యాలను అనుగ్రహించేవాడై ఉన్నాడు. నీకేమేమి కొదువుగా ఉండకూడదంటే ప్రార్థన కంటే ముఖ్యంగా మన బుద్ధులు సరి చేసుకోవాలి. ఏం సరి చేసుకోవాలి? ఎస్. అప్పుడు నువ్వు ప్రార్థించకపోయినను నీ ప్రవర్తన ఎరిగిన దేవుడు, నీ మనసు ఎరిగిన దేవుడు, నిన్ను చూసిన దేవుడు, ఏ కొదువున్నా నా బిడ్డ కొదువుల్లో ఎందుకు ఉండాలని చెప్పండి. మన సంపూర్ణ భక్తిని బట్టి దేవుడు అంట
మన ప్రతి విధమైన కార్యాలను జరిగించును గాక. ఆమేన్. ఇంకొక మాట చెప్పి ముగించేస్తాను. ఎఫెసీ పత్రిక 3:18. ఎఫెసీ పత్రిక 3:18 త్వరగా చదవండి, ముగించేస్తున్నాను. మనం ఏ కొదువ లేకుండా ఉండాలంటే సంపూర్ణులు అవ్వాలని యాకోబు భక్తుడు అంటున్నాడు. విశ్వాసం ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడలకు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకుంటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించున్నాను. అక్కడ అంటాడు కదా ఎఫెసీ పత్రిక 3:18 సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా మీరు దేవుని సంపూర్ణత యందు సంపూర్ణతలో ఎలా ఉండాలంట? పూర్ణులుగా ఉండాలంట. అంటే ఈ 3వ అనుభవం ఏంటో తెలుసా? జనవరి 1వ తారీఖున రాగానే మనం ప్రార్థన చేస్తాం, లేదా డిసెంబర్ 31కి ఏమని చెప్తారు ఎవరైనా? డిసెంబర్ 31 కానీ జనవరి 1వ తారీఖున కానీ అయ్యా ఈ సంవత్సరం అంతా నీకే, ప్రార్థన మాన్నాం, తాగుడు జోలికి వెళ్ళాం, సిగరెట్ జోలికి వెళ్ళాం. జనవరి 3వ తారీఖు కూడా రాదనుకుంటా. మొదటి రోజు చేసిన ప్రార్థన ఏమైపోయింది? మనం సంపూర్ణులుగా ఉండే మనము ఈ విషయం ఆ విషయం అని కాదు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక్క విషయంలో ఈ ప్రపంచానికి సవాలు విసిరాడు. ఆ సవాలు నువ్వు విసరగలగాలి. ఏమని చెప్తారు ఎవరైనా? నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా రూఢి చేయగలరా? యోహాను సువార్త 8వ అధ్యాయం 34, 36 ఆ వచనాల్లో ఉంటుంది. ప్రపంచానికి ఇస్తున్న సవాలు. ఈరోజు ఆ సవాలుకి జవాబు చెప్పలేకపోతున్నారు. కారణం ఏంటి తెలుసా? యేసులో ఏ పాపము లేదు. ఆయన పరిశుద్ధుడే కాదు, ఆయన పుట్టుక పరిశుద్ధత, మాట పరిశుద్ధత, నడక పరిశుద్ధత, శిలువ పరిశుద్ధత, మరణం పరిశుద్ధత, పునరుద్ధానం పరిశుద్ధత. ఆయనకి పేరు తగినట్లుగానే జీవించాడు, చెప్పినట్లుగానే నెరవేర్చాడు, చెప్పినట్లుగానే దేవుడుగానే మానవుడైనా దైవత్వం కలిగి లేకపోయినా పరిశుద్ధతను మట్టిగా ఎక్కడ ఎన్నడ ఏ విషయంలో కూడా అమ్ముడుపోలేదు. కొన్నిసార్లు మనం కొన్నిటిలోనే నమ్మకంగా ఉంటాం, మరి కొన్నిటిలో ఎన్నని లేదు. కానీ నువ్వు దేవుడి దగ్గర ఏదైతే ఒక వాగ్దానం చేశావో, ప్రభువా పరిశుద్ధతలోను సంపూర్ణతలోను ఇంకా సంపూర్ణతగా మారే స్థితి నాకు దయచేయండి. నేను ఎవరిని మార్గదర్శిగా పెట్టుకోవట్లా, నిన్నే మార్గదర్శిగా పెట్టుకుంటున్నా. క్రీస్తు యేసు అని ఎలాగైతే ప్రపంచం చెప్పుకుంటుందో, విశ్వాసిగా నేను క్రైస్తవ సంఘముగా పరిపూర్ణులుగా, ఈ విషయం ఆ విషయం అని కాదు, ఎవరైనా నా చరిత్ర చదివితే లోపము లేని వ్యక్తి అని చెప్పగలిగే సంపూర్ణత పరిపూర్ణతలో చెందాలని ఒక తీర్మానం కలిగి జీవిస్తే, యేసయ్య నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టిన ఆ ప్రాణ త్యాగానికి అర్థం ఉంటుంది. నీ జీవితంలో ఏ కొదువ లేకుండా ఉండాలంటే సంపూర్ణతలోనికి మనం రావాల్సిన వారమై ఉన్నాం. అట్టి కృప యేసు వల్లే సాధ్యం కనుక క్రీస్తుని అనుసరిద్దాం, ప్రార్థిద్దాం, అలా ప్రభు కొరకు తీర్మానాలతో ముందుకెళ్దాం. దేవుడి మాటలు దీవించును గాక.